మరో ప్రతిరోజు మా కమ్మ సొంత కమ్మ ಕಿಹಿಡುಯಿನಾಯಿ దేవుని కమ్మ మాత్రం బాణాహింజీಡುಯಿನಾಯಿ ಅವನಿಗೆ ನಾನು ವಿಷಯಕ್ಕೆ ಇಷ್ಟಪಡಿನటువంటి విషయం ఏనాయికి దేవుని కమ్మ ఎచ్చెచ్చెల కిన్నాయి దేవుని కమ్మ ఎచ్చెచ్చెల కిన్నాయి ఇన్ని విషయాలకు ನಾನು విస్తారించి ನಾನು అనుకుంటున్నాను. ప్రియులారా, వారు గమనించిన తెలుగుతో ఇచ్చి దేవుని పని ఎప్పుడెప్పుడు చెయ్యాలి, ఎప్పుడెప్పుడు చెయ్యాలి. వారానికి ఒక రోజా, వారానికి దక్కి రెండినే చూస్తే దేవుని కమ్మ కిన్నాయికి లేదా మా కమ్మ సోహ ದಿನ 7 ದಿನ వరకు ఆదివారం మారో కమ్మ కినాయి కదా, 7 ದಿನ వరకు కమ్మ కినాయి కదా. మరి ఈ 7 ದಿನ వరకు మారో కమ్మ కినాయి దేవుని కమ్మ ఒక గంటల్లో తేల్చేసినాయి. ఏనికి ఆదివారం వాస్తే 10 గంటల దాకా నేను హాజరా 12 గంటల లోపు 1 గంటల లోపు ముగించేస్తుంది వేగంగా. నాకు బిజీ షెడ్యూల్ మనే ఎంబా కమకి ఇకానే మనే ఎంబా హన్నై మనేసి మారు ఒక షెడ్యూల్ మారు వేసుకుడినాయి. అవును అంటే ఆదివారం తీరిక తీరిక అంటే దేవుని కమ్మ ఒక మనస్పూర్వకంగా కినిలే క్రైస్తవులు హిల్లోరి ఈ రోజు. అవును కాబట్టి మా కమ్మ మాత్రం నిరంతరం రెగ్యులర్ గా మా ఇష్టానుసారంగా ఇష్టపూర్వకంగా మారు దినదినం కిహినాయి కదా. మరి దేవుని కమ్మ ఎచ్చెచ్చెల కిహించి ఏదేని మారు నేర్చుకోవడంలో ప్రయత్నం కిన్నాం. దేవుని కమ్మ ఎప్పుడెప్పుడు కిన్నాయి, వారానికి 2 రోజులకి, వారానికి 2 రోజులకి, వారానికి 3 రోజులకి వేస్తదు ఏంటండి. మంగే అడిగిపోయినది చాలా మంది, మంగళవారం కృతజ్ఞత కూడికని పెడతారు, గురువారం కృతజ్ఞత కూడికని పెడతారు. క్రైస్తవులు ఈ వారాలకు పెట్టకూడదు వేస్తదు. బుధవారం శుక్రవారం ఇదికి ఇది ఆచరణ. క్రైస్తవులకి బుధవారము గృహ కూడికాంచి, శుక్రవారము ఉపవాస ప్రార్థన కూడికాంచి. క్రైస్తవుడు బుధవారము శుక్రవారము ఆదివారం అయితే ప్రార్థన కుగినాయి, లేదంటే దేవుని కమ్మ కిన్నాయి, దేవుని వాక్యం వినాయించి మనకి ఆయనండి. చాలా మంది బుధవారం శుక్రవారం క్రైస్తవులు కుగినరు కానీ ఇదేనే మంగళవారం గురువారం కుగినరి మరి ఇది ప్రశ్నించలేరు. బైబిల్ ఎప్పుడైనా ఇచ్చే తెలుసా, నిరంతరము దేవుని కమ్మకి తిందే, ప్రతిరోజు దేవుని కమ్మకి తిందే. నీ కమ్మ ఎచ్చక ముఖ్యము, దేవుని కమ్మకి ఎలా అంతే ముఖ్యం. ఏనాతకి ముఖ్యం, నీకు బ్రతికించాను తెలుసు కాబట్టి ముఖ్యం. అవునుగా, నీకు బ్రతికించాను తెలుసు కాబట్టి నేను కృతజ్ఞత కలగామా నా దేవుని మారు దేవుని కృతజ్ఞత కలగావాహం నాయనండి. థ్యాంక్స్ గాడ్, కృతజ్ఞత భావం దేవునికి కృతజ్ఞతలు. ఏనాత కృతజ్ఞత, నంగే ఊపిరి ఈ భూమి మీద నిలబెట్టాలని చాలా మంది హాహాజినర్ మనరి, గుండెగా హాహాజినర్ మనరి, మెదడుగా హాహాజినర్ మనరి. శరీరం కమకి అనా చలనం లేకుండా ఒక స్పృహత తప్పిపోయా హాహాజినర్ మనరి. కానీ నాను ఏనాతకి బ్రతకానాయి దేవుని కమకియలి, దేవుని మాట వించలి. మరి నేను కృతజ్ఞత భావం నేను కలగాలి దేవుని ఎడల ఏంటండి. ఇదే కృతజ్ఞత భావం కలగామన్నసి దేవుడు వేసించి నేను ఒండచివా, నేను జుర్రుంగొచ్చివా, ఏ దేవుని దయ ఇలానా, దేవుని కృప ఇలా నేను నివచించలాడుతికే. అన్నపానం పుచ్చుకోవడం కూడా దేవుని దయ అండి, దేవుని దయ. నీకు అన్నమే పండించకపోతే, నీకు ధాన్యమే పండించకపోతే నువ్వు ఎక్కడ తిందువు, ఎక్కడ బ్రతుకుదువు, నీ జీవం ఏ పాటిది. ఇది దేవుడు వెలించనిసి వర్షం నిచ్చి గింజ మొక్క పెంచా పోషించా నీకు కంబికి అయ్యతి నేను బ్రతికించి, కానీ నాకు కృతజ్ఞత కలగా మంచికిరా ఇది జనిసి దేవుడు ఏడండి. అబారిపడి మందిరికి వస్తారు, కృతజ్ఞత భావం కలగా మచ్చి వాళ్ళ నేను దేవుని సన్నిధానం నిత్యము కనిపించిదివి, నేను నిత్యము కనిపించిడో ఇది. ఇదే కీర్తనల గ్రంథం 145వ అధ్యాయం హేరికినాం. కీర్తనల గ్రంథం 145వ అధ్యాయం అయినంచికి ఒకసారి మారు హేరికి ముందు కనం. కీర్తనల గ్రంథం 145వ అధ్యాయం 2వ మాట చదువుదాం. అనుదినము నేను నిన్ను స్తుతించదను, నిన్ను స్తుతించదను.
ఇవ హెరికిదు అనుదినము సరేనాయి వెస్తుదు ప్రతిదినము అనుదినము నేను అన్నం తింటాను, నేను అనుదినము నా పనులు చేస్తాను, నేను అనుదినము నేను స్నానము శుభ్రంగా ఉంటాను, నేను అనుదినము నేను స్కూల్కి వెళ్తాను. అనుదినము అంటే ప్రతిరోజు అనుదినము నేను నిన్ను స్తుతించదను. స్తుతించడానికే ఆదివారం అయితే ఒక 5 నిమిషాల్లో గంటల్లో స్తుతించ 4 చప్పట్లు కొట్ట నేను వారికి ఎదికి స్తుతించడం అంటే అది కాదనండి. నేను స్తుతించిన దినం స్తుతించి తిందే ఏంటండి. ఇవ హెరికిత్ సరి నెక్స్ట్ కింద వచ్చినంత నిత్యము చిన్నసరికిదు ఎచ్చలకే ప్రతిరోజు నిత్యము నీ నామమును స్తుతించెదను, నీ నామమును స్తుతించెదను. ఎరికిదు నిత్యము. మరి నాను లేదా ఈనాటి క్రైస్తవ సమాజం దేవుడు హెచ్చరికల స్తుతించిన వేస్తదు. ఆదివారము ఒక రోజా, బుధవారము ఒక రోజా, శుక్రవారము ఒక రోజా ఎలాడో తిందేనండి. ఖచ్చితంగా మారో ఎల్లప్పుడూ దేవుడు స్తుతించాలి తగ్గే ప్రయత్నం కిట్టింది ఇది. కాబట్టి మారో ఎల్లప్పుడూ స్తుతించాలి తగ్గి ప్రయత్నం కిట్టింది. కాబట్టి మారో ఎప్పుడు దేవుని సన్నిధానము కూడుకొని వేస్తదు. దీన్ని బట్టి మీరు వస్తానే హెచ్చరికల దేవుని సన్నిధానంలో కూడుకొని తిందే దీన్ని బట్టి వేస్తదు. మీరు వస్తుంది నెక్స్ట్ ನಾನು వాక్యం మనం కేటాయించే సమయం దినం వచ్చారు గురువారం, మంగళవారం, ఆదివారం. ఒకవేళ నేను కూడుకుంటా తీవా నేను అంబి మంజ దేవుని స్తుతించినాయి ఇజ్జో ఇలా బాగా తిందే. ఇజే బైబిల్ వెస్సీనే దేవుడు వెస్సీనే సేనాంజికి దివారాత్రములు యెహోవా వాక్యమును పరిశీలించుము. పరిశీలించిన ధన్యుడు యెహోవా వాక్యమును దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. అసలు నేను చదువాతే కదా ఏనికి ధ్యానించి అనిపించబులా. నీకు చాలా మంది సేవకులు వెసాంటారు కదా, నేనేమో అది ఒనుపోతికి ఈ ప్రకృతి హేరికి నేను ఒనుపా. అవును కదా, ఈ సూర్యరశ్మి నా కోసం, ఈ ఎండా వాన నా కోసం, రాత్రి పగలు నా కోసం ఏనండి, ఈ పువ్వు నా కోసం నాను లేచలు తక్కి ఏనండి. తర్వాత నాకు ఈ కాయ పండ్లు ఎన్నెన్నో రుచులు నీకు ఏమీ తెలుసు కదా. దేవుని జ్ఞాపకం అప్పుడు ఇవన్ ద్వారా ఏంటండి. కాబట్టి మారో ఎప్పుడు మారో జ్ఞాపకం కాకుండా వేస్తుంది. ఎప్పుడెప్పుడు ప్రతిరోజు మారో జ్ఞాపకం కాకూడదు. కాబట్టి బైబిలు వెస్సీని ఒక సందర్భం మరి కొత్త నిబంధన అన్నో మరి కొత్త నిబంధన మరి క్రైస్తవులు ఎవరి అప్పుడప్పుడు దేవుడిని స్తుతించి మచ్చరికి, అప్పుడప్పుడు దేవుని కమ్మకి మచ్చరికి, ఎల్లప్పుడూ దేవుని కమ్మకి మచ్చరి విషయాలకు మారు పూజల దగ్గర అపొస్తల కార్యములు 2వ అధ్యాయం 46వ వచనంతో మారు చదవన పూజల దగ్గర ప్రయత్నం కి 46వ మాట హరికిదు ఎవరు ఏం లేని మనసుతో నరికి దేవునికమ్మా మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పకుండా కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవునిని స్తుతించుచు. చాలనండి, దేవునిని స్తుతించుచు. ఇవరికిదు ఇవ హెచ్చల దేవుని కమ్మకి నరికే దేవుడు హెచ్చల స్తుతించి నరికి వేస్తదు. వారు ఏక మనస్కులై 2 మనసు కట్టరా నే మారు మన్నాయి ఇవా ఒక 10 మంది వరకు మన్నాయి. మరి ఈ మారో మీరు ఏక మనసుగా దేవుని సన్నిధానంతో వాహినతరికి లేక అన్ని జీవు అలా జీవు తీ వాహినతరి
ఎలా అనండి నీకు దేవుని కమ్మ జరిగింది కాబట్టి వచ్చింది ఇది ఏక మనసు నంగేసుకెళ్ళి ఏకమని కాబట్టి ನಾನು దేవుని సన్నిధానమై సీమోనుస్కే అని ఈ రోజు దేవుని కమ్మని కాబట్టి ఏక మనసు వాహ విన్నాయి వాహ మన్నాయి దేవుని సన్నిధానంతో కనిపించినాయి ఇది ఏక మనసు అవునుగా కాబట్టి హెరికిదు ఏక మనసుతోలకే ప్రారంభ సంఘం తరి హెరికిదు క్రైస్తవులు ఎనికి కూడుకోటి మచ్చరిచికి ఏక మనసుతోలే ప్రతి దినము జీవన హెక్కిదు అంటలైన్ కాకూడదు ప్రతి దినము మారో అమ్మెన్ని దినాలు కనుక ఈనాయి మంగళవారము గురువారము లేదా ఆదివారం కానీ ప్రతి దినము జీవనే ప్రతి దినము దేవాలయములో తప్పకుండా కూడుకునేవారు తప్పకుండా దేవాలయముతా మన కల్వ్యాహ దేవునికి స్తుతించి మన్నెరిక అన్నమాట కాబట్టి వారు ప్రశ్నించకూడదు నాను ఎప్పుడు స్తుతించాలి మా నా నిరంతరం నా నా కమ్మ బిజిత మంచి కాబట్టి దేవుడు నన్ను స్తుతించలాడిదు ఒకవేళ దేవుని సన్నిధానంతో నేను మారో పెట్టుకోవడానికి రోజులు కన్నా నేను ఇజ్జోమని దేవుని స్తుతించా థ్యాంక్స్ గాడ్ నాకు బ్రతికించాలి థ్యాంక్స్ ప్రభు చాలా కృతజ్ఞత కలిగి ఉన్నాను నాకు నీకు బ్రతికించాలి విఎస్కి ఎలా నంగే దినతి తోస్తాం ప్రభు మాయ తోస్తాం వారక తోస్తాం నెల తోస్తాం సంవత్సరం తోస్తాం ఈ సంవత్సరాలు దినాలు సమయాలు ఈ జనసి దేవుడే కాబట్టి ఈ సమయాలు బట్టి లేదా నీకు ఈ దినాలు బట్టి పట్టేలా నేను దేవుని కృతజ్ఞత కలగా మర్చిందే ఎనతకిచ్చికి నింగే నంగే సజీవంగా ఇట్టాన్సనిసిచ్చి అమర్ దేవలన వేస్తుంది అమర్ దయ మనుషుల దయకి మనుషులు ఇవ్వాలకి దినాలు కాలం కానీ సమయాలు కానీ నీ సంవత్సరాలు కానీ మనుషులు ఇవ్వాలనేది ఇవాళ ఆడారు కదండి ఏది అమర్ దయ అంటే దేవుని దయ మరి నేను ఎప్పుడు దేవుని కమ్మకి అసలు ఈ దేవుని కమ్మకి అంతకి నీకు ఓపిక మనకి ఇల్లే సహనం మనకి ఇల్లే ఏంటండి ఎచ్చే వరకు వారు దేవుని కమ్మకి తిండి వేస్తుంది బరసకి దక్కి బరస దక్కి బరస దక్కి జీవిత కాలం అంతా దేవుని కమ్మ ఎప్పుడెప్పుడు కీడైనా వేస్తుంది జీవిత కాలం కిహిమచ్చిందకే ಹಾವೆ ದುವೆತಕ್ಕಿ దేవుని కమ్మ కిత్తిందకే ఏనికి కిత్తిందే ఓపిక సహనము ఏ ఓపిక సహనముతో దేవుని కమ్మ నిరంతరము మారో కిత్తిందకే ఇంజే మారో ఓపిక కలగహ మంచి సరి మారో ఖచ్చితంగా పరలోక రాజ్యం అజంతకు ఆస్కారం అని అసలు ఎప్పుడెప్పుడు వరకు మారో ఓపిక కలగమనేకి ఒక మాట మారో పుంజహ మరి వాక్యం తినాను ముగించాలి ప్రయత్నంకి యాకోబు రాసినటువంటి పత్రిక యాకోబు పత్రిక ఇంకా హేకినో యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ మాట మారసది యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ మాట సహోదరులారా బయటికి జాగ్రత్త వెంచు సహోదరులారా ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి బయటికి మీరు ఎప్పుడు వరకు దేవుని కమ్మకెత్తిందే ప్రభు రాకడ వరకు దేవుని కమ్మకెత్తిందే ఆ రోజు బుద్ధిగల కన్యకలు బుద్ధి లేని కన్యకలు బుద్ధిగల కన్యకలు దేవుడు వాని వరకు ఓపిక కలగహ మచ్చు బుద్ధి లేని కన్యకలు ఏనాತು అభయ ನಾನು వెనకాయిత మెల్లగా జారాచ్చు అంటే దేవుని సన్నిధానం అంటే జారాచ్చు నిజహా మాకు దివిటీల్లో ఎట్లేదు నూనె లేనందునా మేము నూనె తెచ్చుకొనుటకై నీవు చచ్చకొడల్తకి మాము పలానా ఇజ్జో వచ్చోమి పలానా నాయత వచ్చోమి ఇజే ప్రభువా మాము లేటో ఆచు మంగి తెత్తము దాని తెత్తము ఇదే అనండి ఓపిక అంటే
ఏదేనండి ఏర్కిదు సహనముతోలు ఓపికతోలు బుద్ధిగల కనేకలు నిత్య దేవుని రాకడ కొరకు ఎదురు హెరికి మచ్చు కదా అదినండి అది ఓపిక సహనము ఇజే ఏబా హెరికిదు ఏనా ఇంజినిసికి చూరుడి హెరికిదు ఇంజినిసి హెరికిదు హెరికిదు ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. తర్వాత నెక్స్ట్ చూడుడి నిజ హెరికిదు హెరికిదు నిజ నెక్స్ట్ ఏనా ఇంజినిసికి ఆ వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలముల నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టుకొను గదా. హెరికిదు ఒక వ్యవసాయకుడు, ఒక రైతు. ఫస్ట్ స్టార్టింగ్ తొలకరి చినుకూచిని ఫస్ట్ పియుడినే కదా ఏ పియుటి ఏ లాస్ట్ చివర్ పియు ఎండింగ్ వాను కదా పియ్యం పిసవనే కదా అంటే ఈ కాలమే అన్నమాట. ఇచ్చే వరకు ఓపిక కలగామనిరి ఓపిక కలగా మచ్చిసరి ఏనాకే ఏనా హేరికినరికి వస్తదు ఇంకా ఏనా హేరికినరికే ఓపిక కలగామనరి విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనును దాని కొరకు కనిపెట్టుకొను గదా. ఓపికతో నేను స్వభావం ఇతివా మాండి కమికి హించివా కూలి కమికి హించివా కోడ కమికి హించివా ఓపికతో నేను హేరికినో ఇది మాడకు ఇది నాను ఈ అంటే ఒక 10 సంవత్సరాలు అత్తిసరి ఖచ్చితంగా నాకు ఒక ఫలము ఇయమేజీను ఓపిక కలగా మంచి ఒక ఆశతుల మంచి ఏ ಆಸತೊಲ ಮಚ್ಚಿಂದೆ ಎಲ್ತ ಆಸತೊಲ ಮಚ್ಚಿಂದೆ ಎಲ್ತ ಓಪಿಗತೊಲ ಮಚ್ಚಿಂದೆ ಎಷ್ಟೇದೆ ನಿಂಗೆ భూసారం లేదా ఎచ్చటేదే నింగే పంట సారం పంటవానే ఎచ్చటేదే నింగే కదా ఫలము ఇయనిసి దేవుడు అవునుగా ఏని ఫలం నాను విశ్వించనాయి పరలోక రాజ్యములో ఫలము పొందెదవు పరలోక రాజ్యంతో నేను ధనము కూర్చకొడితి ఏంటండి నేను ఒక రైతుల నేను ఓపిక కలగా మచ్చిసరి నీ దేవుని సన్నిధానంతో నిరంతరం వాహి కనిపించి మచ్చిసరి ఇది ఓపిక అన్నమాట. అంటే ఆనండి ఈ వారం తప్ప నీచుకున్నాను ఓపిక ఇల్లే నంగే వయ్యలి ನಂಗೆ ಇದೆ ನನ್ಕ ವಾಹಿನು ನನಗೆ ಹೋರಾಡು ఇది ఓ అసహనం ఓపిక ఇలాగడే అన్నమాట. ನಾನು ಇದೆ ಕಣಕ ಮಚ್ಚೀವಾ వాహు ఇచ్చివా ನಾನು దేవుని సన్నిధానంతో హచ్చిందే ఇదేనండి ఓపిక. అవును కాబట్టి ఓపికతో ఫలించినరి ఖచ్చితంగా ఫలం పొందినరి. ఇవా రైతుకి ఎలా రైతు గురించి ఎలా రాయబడాలి. కాబట్టి నెక్స్ట్ కింద వచ్చిన ఎరికిన ప్రభువు రాకడ సమీపించి ఉన్నది గనుక మీరు ఓపిక కలిగి ఉండుడి ఓపిక కలిగి ఉండుడి. ప్రభు రాకడ దగ్గర వాహిన కాబట్టి మీరు దేనికి మచ్చిందే ఓపిక కలగా మచ్చిందే. అసలు ఓపిక చాలా మెయిన్ అండి. కాబట్టి నెక్స్ట్ సరే మీ హృదయమును స్థిరపరచుకొనుడి. మా హృదయాలకైనా కాబడుతుందా స్థిరపరచకూడదు అంటే స్థిరపరచుకోవడం ఇచ్చి స్టాండర్డ్ కాబడుతుంది. స్థిరము అంటే ఎల్లప్పుడు దేవుని వాక్యం వెచ్చని పాటించి నిలహే స్టాండర్డ్ గట్టి పునాది వేసుకొడుతుంది స్థిర పునాదులుగా మా హృదయాల కానీ. కాబట్టి దేవుని రాకడ సమీపించింది. అప్పుడు వరకు మారు ఓపికతో ఫలించినాయి. ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధానంతో వాని ఓపికతో ఫలించిన వేస్తుంది అప్పుడప్పుడుకి వేస్తుంది ప్రతిదినం ఒకవేళ నేను మిస్ ఆచనుకో నీకే ఫెయిల్యూర్ 10th క్లాస్ పాస్ అవ్వదు అనమాట. అంటే పరలోక రాజ్యంలో నేను ఫెయిల్యూర్ అవ్వచ్చు అనమాట. నేను పరలోక రాజ్యం హజలాడొద్దు అనమాట. నిరంతరం నేను క్లాస్ వెంజలు వాయించనుకోండి దేవుని వాక్యం వెంజలు వాయించనుకోండి దేవుని మాట్లాడి నేను నేర్చుకోవడం వాయించనుకోండి నేను ఖచ్చితంగా 10th క్లాస్ పాస్ ఆది పరలోక రాజ్యం హజలతకి నేను పాస్ ఆది ఏ పాస్ అనరా ఏ నా ప్రియమైన కుమారులు మీరు ఈ స్థలంతో వాటిది
నెమ్మది పొందే స్థలం, అన్ని ఆ సుఖపాయాలు కలిగిన స్థలంతో వాదే, అన్ని సదుపాయాలు కలిగిన స్థలంతో వాదే. మిస్ అవుతారా? మీరు నిరంతరము యాతన పడే స్థలము, అక్కడ ఏర్పును పండ్లు కొరుకుటయు ఉండును. అక్కడ ఏమా ఏమి సదుపాయం ఇలా గట్టి రాసేది? పరలోక రాజ్యం సదుపాయం గట్టి రాజీ. మరి అన్ని రాజిత నేను హజలు ఇష్టపడింది, నేను పరలోక రాజ్యం హజలు ఇష్టపడిన తెచ్చింది. దేవుని వాక్యము వెంజలతకి నిరంతరం వా, దేవుని స్తుతించాలి నిరంతరం వా. అవునుగా? కాబట్టి దేవుని వాక్యం మారు, అప్పుడప్పుడు వినాతిది, ఎప్పుడు మారు వెంచినతయాహ్నుడు అయితే. అవునుగా? కాబట్టి ఈ వాక్యం మీ హృదయంలో ఫలించి అభివృద్ధి పొందాలి, పెంచి కోరుకొని ఈ మాటలు మనం ముగించి సెలవు తీసుకోవడమే.